హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. బాగున్నారా? నేను ఇందులో కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలి అన్నది పెడుతున్నానండి ఈ వీడియోలో. అందరూ బాగున్నారా? ఓకేనండి. మొన్న మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఖమ్మం వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందండి, కరివేపాకు చెట్టు. అందుకని బాగా ఎక్కువ కరివేపాకు అయితే కోసుకొచ్చుకున్నాను. లేతగా చాలా బాగుంది. కరివేపాకు పొడి కొట్టుకోవచ్చు కదా అని తీసుకొచ్చానండి. అయితే అందులో ఇప్పుడు కొంత దాచుకోగా మిగతాదైతే కరివేపాకు పౌడర్ కింద అన్నంలోకి కానీ ఇడ్లీల్లోకి కానీ దేంట్లో అయినా నలుచుకుని తినడానికి బాగుండేలాగా ఈ పొడి అయితే చేస్తున్నానండి. దాని తయారీ విధానం అయితే ఇప్పుడు మీకు సింపుల్గా చూపెట్టేస్తున్నాను, చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగానే నూనె వేసుకోవాలండి. నూనె ఎక్కువ ఉంటే ఎక్కువ నూనె వాసన వచ్చేస్తుంది నిలవ ఉంటే. అందుకని కొద్దిగానే నూనె వేసుకోవాలి. వేసుకొని అందులోకి నేనైతే 3 గుప్పెళ్ళు శనగపప్పు తీసుకున్నాను. అలానే 2 గుప్పెళ్ళు మినపప్పు తీసుకున్నాను. తర్వాత 2 గుప్పెళ్ళు పల్లీలు కూడా తీసుకున్నాను. పల్లీలు అవి తీసుకుని కొంచెం దూరగా కొంతగా వేగాలండి. వేగిన తర్వాత అందులోకి 100 గ్రాముల దాకా ధనియాలు అయితే తీసుకున్నాను. అవి కూడా బాగా వేయించుకున్నానండి. బాగా వేయించుకున్న తర్వాత అందులోకి జీలకర్ర, మెంతులు ఇవి కూడా వేసి కొద్దిగా వేసి బాగా వేపుకోవాలండి. చిటపటలాడాలి. మీకు తెలుస్తుంది, వేయిస్తూ ఉంటే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అలాగ వేయించుకోవాలి. ఈ పొడుము మనం తయారు చేస్తూ ఉంటే ఎక్కడికో వాసన వస్తూ ఉంటుందండి. అంత బాగా మంచి వాసన వస్తుందన్నమాట. అదిగో జీలకర్ర కూడా వేసుకున్నాను. తర్వాత మెంతులు కూడా వేసుకున్నాను. కొద్దిగా చిటికెడు మెంతులు, ఎందుకంటే కమ్మదనం కోసం మెంతులు అన్నమాట వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత నేనైతే ఆ ఉన్న కరివేపాకు మొత్తంలో సగం కరివేపాకు ఇందులో వేసి అయితే వేయించుకున్నాను. ఎందుకంటే పెట్టుకున్న బాండీ అయితే సరిపోదు కదా. అయితే ముందుగా ఇందులోకి కొంత కరివేపాకు వేసుకున్నాను. రుచికి సరిపడా చింతపండు కూడా వేసేసానండి. చింతపండు కూడా 100 గ్రాముల కంటే తక్కువ అన్నమాట వేసి వేయించాను. తర్వాత కరివేపాకు మిగతాది వేసేసాను అన్నమాట. వేసేసి వేయించుకుంటున్నాను అన్నమాట. తీసుకున్న కరివేపాకులో సగం కరివేపాకు అయితే వేసి ఇందులో వేయించుకుంటున్నాను. ఎందుకంటే బాండీ చిన్నది కదా, మొత్తం వేస్తే వేగదు కదా, చిటపటలాడాలి కరివేపాకు కూడాను. అందుకని సగం అయితే ఇందులో వేసి బాగా వేపుకుంటున్నాను అన్నమాట. వేగిపోయిన తర్వాత అప్పుడు మిగతా దాన్ని అయితే క్వాంటిటీ వేరే దాంట్లో మళ్ళీ వేయించవచ్చు అని అయితే ఇలా వేసుకున్నాను అనమాట. నా ఉద్దేశం ఏంటి అంటే పూర్తిగా ఉన్న కరివేపాకుతోనే పౌడర్ చేసుకోవాలి అన్నది. ఈ కరివేపాకు పొడి అన్నది అసలు కరివేపాకు చాలా మంచిదండి. కంటికి కానీ తలకి జుట్టు నల్లబడ్డానికి కానీ చాలా చాలా మంచిదన్నమాట. అందుకని సగం మొత్తం కరివేపాకు అయితే వాడేదలుచుకున్నాను అనమాట. చూసారా, మళ్ళీ అది వేగిన దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కొద్దిగా నూనె అయితే వేసుకుని ఈ మిగతా కరివేపాకు అంతా కూడా వేయిస్తున్నాను. నేను ఇందులో అయితే దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, 2 యాలకులు కూడా వేయించాను అనమాట. కొంచెం మసాలా ఫ్లేవర్ అలాగా వస్తుంది కదా, అందుకని అలాగా అవి కూడా వేయిస్తాను. నేను ఎప్పుడు కూడా కారపొడి చేసినప్పుడు కూడా అవి వేస్తూ ఉంటాను. వంకాయ కూరల్లోకి వాటిల్లోకి చాలా బాగుంటుంది కదా. ఎండు కొబ్బరి కూడా వేస్తాను, కానీ ఎండు కొబ్బరి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. నెల ఉంటే కొంచెం దగ్గు వస్తుందేమో అన్నట్టుగా నేను ఎండు కొబ్బరి అయితే ఇందులో వాడలేదు. కరివేపాకే పూర్తిగా వేసి వేయించాను. ఇదిగోండి, ఒక గరిటకైతే కదలటం లేదని రెండో గరిటతో కూడా పెట్టానన్నమాట. పెట్టి చక్కగా వేయించుకున్నాను. వేయించుకుని అయితే ఈ కరివేపాకు మొత్తం కూడా కావలసిన మిరపకాయలు కూడా వేసుకున్నానండి.
దగ్గర దగ్గర 100 గ్రాముల పైన కారానికి సరిపడా మిరపకాయలు వేసేసుకున్నాను అందులోనే. వేసుకుని ఆ కరివేపాకులోనే మిరపకాయలతో సహా వేయించుకున్నాను. మొత్తం 2 ట్రిప్పుల కింద వేయించుకున్నానండి. వేయించుకున్న దాన్ని ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని చల్లారి పెట్టుకున్నాను. చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పొడిని చేసుకున్నానండి. ముందుగా అయితే ఆకు కదా, మెత్తగా అయితే అవ్వదు. అందుకని 2 సార్లు కింద పౌడర్ చేసుకున్నాను అనమాట. కొద్దిగా వచ్చేమో ఆకు, కొద్దిగా వచ్చేమో ఈ పప్పులు ఇవన్నీ వేయించాను కదా, అవన్నీ కలిపి పౌడర్ లాగా చేసుకుని ఒక దాంట్లో పెట్టుకుని మళ్ళీ మళ్ళీ దాన్ని రెండోసారి పౌడర్ చేసుకున్నాను అనమాట. అప్పుడే మెత్తగా అవుతుంది, ఎందుకంటే ఆకు ఎక్కువ తీసుకుని వాడుకుంటున్నాం కాబట్టి. అలాగనమాట. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మీకు కావాలి అంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నాను. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు, 2 గడ్డల దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసానండి. వేసి ఆ కరివేపాకు మొత్తం అందులో ఉప్పు అది పసుపు అది కలుపుకొని మొత్తం అంతా కలిసిన తర్వాత మళ్ళీ రెండోసారి అయితే మళ్ళీ పౌడర్ చేసుకున్నాను అనమాట. చేసుకుని మెత్తగా అయితే చేసుకున్నాను. ఉప్పు అవి కారము సరిపోయిందో లేదో చూసుకుని, ఒకవేళ కారం సరిపోకపోతే మీరు ఎండు కారం అయినా వాడుకోవచ్చు. నాకైతే సరిపోయింది. సరిపడా మిరపకాయలు వేసుకున్నాను కాబట్టి నాకు కారం సరిపోయింది. ధనియాల కారం కూడా ఉంటుంది కదా, సరిపోతుందండి. ఇది అన్నంలోకి కానీ టిఫిన్లలోకి కానీ అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. కరివేపాకు ఎక్కువగా వాడుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇదండి కరివేపాకు పొడి. మీరు కూడా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.